మా ఇంటి నాటుకోడి పులుసు ఎలా చేసుకుంటామో చూపిస్తాను రండి. అండ్ ఫస్ట్ అయితే నాటుకోడిని క్లీన్ చేసేసుకొని అందులోకి రాళ్ళుప్పు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలానే పసుపు అయితే 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఆయిల్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పాటు ఒక ఉల్లిపాయ అనేది యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి మనమైతే దీన్ని కుక్ చేసేసుకోవాలి. ఈ లోపే పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ధనియాలు, చెక్క, లవంగా అనేది రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మసాలాలోకి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే ఇలా కొబ్బరిని కాల్చల్లా మేము మిక్సీకి అయితే వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండాలి. సో దాన్ని కూడా మిక్సీకి వేసేసుకున్నాం. అండ్ మొత్తం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని అందులోకి టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఆల్రెడీ మిక్సీకి వేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాం. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కూడా ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే లాస్ట్ లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. థాంక్యూ ఫర్ వాచింగ్.